దసరా మహోత్సవాలలో భాగంగా రెండవ రోజు బ్రహ్మరాంబిక అమ్మవారు బ్రహ్మచారిణి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ప్రాతకాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవరార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణాలు, సూర్య నమస్కారములు, చండీ హోమం, పంచాక్షరి బ్రహ్మరి బాల జపానుష్ఠానములు, చండీ పారాయణ, చతుర్వేద పారాయణాలు, కుమారి పూజలు జరిపించబడతాయి. అనంతరం రుద్రహోమం, రుద్రయాగం, జపములు, రుద్ర పారాయణాలు జరిపించబడ్డాయి. అదేవిధంగా ఈ సాయంకాలం జపములు, పారాయణాలు, నవవరణార్చన, కుంకుమార్చన, చండీ హోమం నిర్వహించారు. రాత్రి 9 గంటల నుండి కళరాత్రి పూజ, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసిని పూజలు నిర్వహించారు. దసరా మహోత్సవాలలో భాగంగా ప్రతిరోజు కుమారి పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కుమారి పూజలలో 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్న బాలికలను పూలు, పండు, నూతన వస్త్రాలను సమర్పించి పూజించడం జరుగుతుంది. కుమారి పూజ నవరాత్రి ఉత్సవాలలో ఒక ముఖ్యమైన సాంప్రదాయం. ఈ కార్యక్రమంలో అధికారుల, సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.